బాస్, ఎప్పుడైనా గమనించారా? మనల్ని ముంచేవాడు ఎక్కడో బయట ఉండడు, మన పక్కనే ఉంటాడు, మనతోనే తిరుగుతాడు. శత్రువు చేసే దాడి కన్నా మనం ప్రాణంగా నమ్మినవాడు చేసే ద్రోహం చాలా డేంజర్ బ్రదర్. ఈరోజు మీకు మైండ్ బ్లాక్ అయ్యే ఒక స్టోరీ చెప్తాను. ఇది విన్నాక ఎవరిని నమ్మాలో ఎవరిని వదిలేయాలో మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ డైవ్ ఇన్. ఒక దట్టమైన అడవి, అందులో కింగ్స్లా బతుకుతున్న సింహాల గుంపు ఒకవైపు, ఎప్పుడు ఎటు నుంచి ముప్పొస్తుందో అని భయంతో బతుకుతున్న గాడిదల గుంపు మరోవైపు. ఒకరోజు ఒక గాడిద దారి తప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేరుగా ఆ సింహాల గుహలోనే పడింది. ఎదురుగా ఆకలితో రగిలిపోతున్న సింహాలు. అయిపోయిందిరా దేవుడా, నా పని గోవిందా అని ఆ గాడిద వణికిపోయింది. ఒక సింహం దాని మీదకు దూకబోయింది, కానీ ఆ సింహాల లీడర్ దాన్ని ఆపింది. వీణ్ణి చంపొద్దు, వీడు మనకి భవిష్యత్తులో చాలా పనికొస్తాడు అని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. చస్తాననుకున్న ఆ గాడిద సింహం పెట్టిన కండిషన్స్కి గుడ్డిగా తలూపి ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది బ్రదర్. సింహాల గుహలోంచి ప్రాణాలతో తిరిగొచ్చిన ఈ గాడిదని చూసి మిగతా గాడిదలకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అరెరే, వీడెవడో తోపురా బాయ్, సింహాలనే ఎదిరించి వచ్చాడు అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాయి. ఇంకేముంది, ఈ గాడిదని తీసుకెళ్లి తమ రాజుని చేసేశాయి. అమాయకపు జనం జై కొట్టేసరికి ఈ గాడిదకి పవర్ ఎక్కేసింది. నిజంగానే నేను తోపిని అని ఫీల్ అయిపోయి అప్పటికప్పుడే కాలర్ ఎగరేయడం మొదలుపెట్టింది. కానీ పవర్ వచ్చాక మనిషి అయినా జంతువైనా అసలు రంగు బయటపడుతుంది కదా. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి సింహాలు ఆకలితో ఆ గాడిద దగ్గరికి వచ్చాయి. రాజా, ఆకలి వేస్తోంది, మాకు ఫుడ్ ఏది అని అడిగాయి. అప్పుడు ఈ రాజుగాడిది ఏం చేసిందో తెలుసా? తన కుర్చీని, తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తనను దేవుడిలా నమ్మిన అమాయకపు గాడిదలను రోజుకోదాన్ని చొప్పున ఆ సింహాలకు బలివ్వడం మొదలుపెట్టింది. చూశారా బాస్, పదవి పిచ్చి పడితే సొంత వాళ్లనే ఎలా అమ్ముకుంటున్నారో. కానీ పాపం ఎక్కువ రోజులు దాగదు బ్రదర్. గుంపుకి మెల్లగా డౌట్ వచ్చింది. మనం నమ్ముకున్న దేవుడే మనల్ని సింహాలకు బిర్యానీ చేస్తున్నాడు అని వాళ్ళకు అర్థమైంది. అంతే, ఒక్క రాత్రిలో గుంపు మొత్తం ఈ స్వార్థపు రాజుని వదిలేసి ఎటో వెళ్ళిపోయాయి. మరుసటి రోజు ఉదయం ఆకలితో రగిలిపోతున్న సింహాలు మళ్లీ వచ్చాయి. ఏదిరా మా ఫుడ్డు అని అడిగాయి. గాడిద వణుకుతూ, ఎవరూ లేరు సార్, అందరూ జంపు అంది. అప్పుడు ఆ సింహం క్రూరంగా నవ్వింది. సొంత వాళ్లనే అమ్ముకున్నావు, నిన్నెలారా నమ్ముతాం, ఈరోజు నువ్వే మా ఫుడ్డు అని చెప్పి ఆ ద్రోహిని చీల్చి చెండాడాయి. తన వాళ్లను అమ్ముకుని సంపాదించిన ఆ కిరీటం తన ప్రాణాలను కాపాడలేకపోయింది. చూశారుగా బాస్, మన చుట్టూ కూడా ఇలాంటి క్యారెక్టర్లు చాలానే తిరుగుతుంటారు. ఆఫీస్లో ప్రమోషన్ కోసమో 4 రాళ్ల కోసమో ప్రాణంగా నమ్మిన ఫ్రెండ్స్నే నట్టేట ముంచేస్తుంటారు. కానీ వాళ్లకు తెలియని నిజమేంటంటే, నమ్మకాన్ని తాకట్టు పెట్టి కొనుక్కున్న ఏ సక్సెస్ అయినా పేక మేడ లాంటిదే బ్రదర్. మీరు కూడా ఎవరైతే తొక్కేసి మీరు పైకి వెళ్లారో, రేపు గాలివానకు ఆ నిచ్చెన కూలిపోయినప్పుడు కింద పడుతున్న నిన్ను పట్టుకోవడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. అప్పుడు ఆ ఒంటరితనం, ఆ కర్మ ఖచ్చితంగా ఆ సింహంలాగే వచ్చి పీకల మీద కూర్చుంటుంది. అందుకే చెప్తున్నా, లైఫ్లో పైకి ఎదగాలి అనే ఫైర్ ఉండాలి, కానీ ఆ ఫైర్ పక్కనోణ్ణి కాల్చేదిలా ఉండకూడదు. స్టేటస్ అయినా డబ్బులైనా పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే లైఫ్లో ఎప్పటికీ తిరిగి రాదు. నిన్ను నమ్మి నీ వెనక నిలబడిన వాళ్ల కోసం నువ్వు ముందు నిలబడు. అప్పుడు నీ గెలుపు ఆటోమేటిక్గా ఆకాశాన్ని తాకుతుంది. ఇది ఈరోజు స్టోరీ గైస్. వీడియో కనెక్ట్ అయితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. మీ లైఫ్లో కూడా ఇలా నమ్మించి మోసం చేసిన స్వార్థపు గాడిదలు ఎవరైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఫైర్ ఉన్న వీడియోల కోసం మన రాయ్ మోటివ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.